దైవజనులకి వందనాలండి. నా పేరు మురళీధర్, నేను కానూరులో ఉంటాను. దేవుడిలో మొదటగా నేను దేవుడిని ఏ విధంగా తెలుసుకోగలిగాను, దేవుడు నన్ను ఎలా ఆదరించి ఆయన ఉన్నతమైన రక్షణలోకి నడిపించాడనే రక్షణ సాక్ష్యం, తర్వాత మరి మనం ఎరిగిన మన దేవుడు ఆ మహాపరిశుద్ధుడు నా జీవితాన్ని ఎలా మార్చాడు అనేది, అంతేకాకుండా మన యందు శ్రద్ధ నిలిపి మనల్ని అభివృద్ధి చేసే దేవుడు నన్ను ఏ స్థితి నుంచి ఏ స్థితికి నడిపించాడు అనే ఈ 3 అంశాల గురించి నేను మీతో సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నాను. ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడు సర్వశక్తి సంపన్నుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు శిరస్సు ఉంచి వందనం చెల్లిస్తున్నాము నాయన. మారక మార్పు లేక నిత్యము ఏకరీతిగా మా ముందర నిలిచి ఉన్న మా కొండ నీకు స్తుతి ఆరాధన చెల్లిస్తున్నాం. మహాకాశములు పట్టజాలని వాడు, మహాకాశములు పరమాకాశములంతటా నిండి ఉన్న దేవా నీకే స్తుతి ఆరాధన నాయన. మీరు ఈ సాయంత్రం సమయం నీ పాద సన్నిధిలో నాయన నీ సాక్షిగా నన్ను నిలబెట్టున్నందుకే నీకు మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా తండ్రి, ఈ సంఘమునకు నాయన నీ ప్రజలకు అవసరమైనట్టు మాటలు మాట్లాడుకు నాకు జ్ఞానం తెచ్చేయమని నాయన నీ కృపాహస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. నా ప్రభువ, సాక్ష్యం ద్వారా నీవే మహిమ పొందుకోవాలి నాయన. నీ కృపా సత్యములను బట్టి నీ నామం మేము పరచుకున్నట్టుగా సాక్ష్యం ఇచ్చుట నేర్పించమని నీ కృపాహస్తములకు అప్పచెప్పుకుంటూ నజరేయుడు పరమపావనుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారో తెలియదు కానీ హైందవ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, నేను 2009 వరకు ఒక హిందూ సాంప్రదాయం కుటుంబం నుంచి నేను వచ్చాను. 2009 వరకు యేసుక్రీస్తు గురించి నాకేమీ తెలియదు, ఆయన గురించి తెలుసుకోవాలన్న తపన లేదు. అయితే ఆయన్ని విపరీతంగా ద్వేషిస్తూ ఉండేవాడిని. ఎంతగా ద్వేషించేవాడిని అంటే, మా ఇంటి ఎదురుగుండా ఆయన పరిచర్య జరుగుతూ ఉండేది. రూతురత్నం పాస్టరమ్మ గారని ఆయన పరిచర్య చేసేవాళ్ళు కరెన్సీ నగర్లో. ప్రతి ఆదివారం విపరీతమైన శబ్దంతో ఆరాధన చేస్తున్నారు. 7 గంటలకి మొదలుపెట్టి నిద్రకి భంగంగా ఉందని ఒక శనివారం నాడు పైకెక్కి ఆ మైకు బాకాల వైర్లు లాగేశానన్నమాట. అయితే వాళ్ళు మళ్ళీ తగిలించుకుని మళ్ళీ మొదలుపెట్టారు. ఇక ఆ తర్వాత ఆదివారం మా కాలనీ ప్రెసిడెంట్ డైలా సుబ్బయ్యనాయుడు గారిని ఆయన దగ్గరికి వెళ్ళి పట్టుబట్టి, ఏమండి మీరేం పట్టించుకోరా, ఇంత సౌండ్ పొల్యూషన్ ఉంటే ఆయనతో వాదులాడి ఆయనతో ఫోన్ చేయించాను పోలీసులకి. వాళ్ళు రావటం, ఆ బాకాలు విపరీతమైన శబ్దంతో ఉండటంతో లోపలికి కూడా వెళ్ళకుండా పైకి వెళ్ళి వైర్లు కట్ చేసి బాకాలు తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. అలాంటి వాడిని ఈరోజు దేవుని సన్నిధిలో ఆయనే దేవుడని, ఆయన సజీవుడని, ఆయన నమ్ముకుంటే మనల్ని ఆదరించి ఉద్ధరించి ఉన్నత స్థితికి చేరుస్తాడని, ఆయన వాగ్దాన ఫలమైన పరలోక రాజ్యానికి చేరుస్తాడని చెప్పడానికి మీ ముందు సాక్షిగా నిలబడ్డాను. మరి ఆయన నేను ఎలా ఎరిగాను అన్నది ముందు చెప్తాను. 2009 సంవత్సరం వరకు హాయిగా జీవితం గడుస్తూ వచ్చింది. 2009 సంవత్సరం ఆగస్టు నెలలో ఉన్నట్టుండి ఒక డిప్రెషన్లో గెలిపాను. కృంగుబాటు. డిప్రెషన్ అంటే ఎలా ఉంటుందంటే, ఒక రకమైన వేదన, భయం, ఆందోళన, అసలు దేన్ని మైండ్ స్థిమితంగా దేని గురించి ఆలోచించలేదు. విపరీతమైన ఆందోళన చెందిపోతూ ఉంటుంది. ఎందుకు అన్నది తెలియదు, ఏదో జరుగుతుంది, ఏదో అయిపోతున్న విపరీతమైన భయం. ఆ యాంగ్జైటీ తోటి నిద్ర కూడా ఉండేది కాదు. రాత్రులు నిద్ర లేకుండా గడుపుతూ ఉండేవాడిని. విపరీతమైన మానసిక ఆందోళనలోకి నేను ఆగస్టు నుంచి నెమ్మదిగా వెళ్ళిపోతూ వచ్చాను. కారణం ఏమైనా ఉందంటే ఏ కారణం కనిపించట్లా. చక్కగా కావలసినంత ఆదాయం ఉంది, అప్పులు బాధ లేదు, హాయిగా జీవించడానికి అవసరమైన ఆదాయం ఉంది, కుటుంబంలో కలహాలు లేవు. మా అమ్మ, నా భార్య, బిడ్డ నాకు పెద్ద అండ అనుకునే ఉన్నప్పుడు, ఈరోజు దేవుడే నా అండ. ఆ రోజు నాకు పెద్ద కొండ నా అండ అనుకున్న మా అన్నయ్య మల్టీ బిలియనీర్, హైదరాబాద్లో టెంపర్ బిజినెస్, కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తారు. మరి ఏ విధమైన ఇబ్బంది లేకుండా వచ్చిన ఈ డిప్రెషన్ నుంచి ఎలా బయటకు రావాలో అర్థం కాల. ఏదైనా ఒక కారణం ఉంటే దాన్ని చూడవచ్చు. ఏదైనా ఆరోగ్యపరంగా విపరీతమైన ఇబ్బందులు ఉండి వచ్చిందనుకోండి, మంచి డాక్టర్ల దగ్గరికి వెళ్ళు, లేకపోతే ఏదో చేసి ఆరోగ్యపరమైన సమస్యలు తీర్చుకుంటే డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేస్తాం. అది లేదు, కుటుంబంలో కలహాలు లేవు, సమాధానం తెచ్చుకుని డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే ఎందుకు వచ్చిందో తెలియని ఆ మానసిక స్థితి విపరీతమైన వేదనలోకి తీసుకెళ్ళింది. నెలలు గడుస్తున్న కొద్దీ నా పరిస్థితి ఎలా అయిందంటే, రోజుకి 1.5-2 గంటల కన్నా నిద్ర లేని పరిస్థితి. ఉదయం సాయంత్రం ఎప్పుడు అవుతుందని ఎదురు చూడటం, సాయంత్రం మళ్ళీ రాత్రి అయిన తర్వాత ఎప్పుడు తెల్లారుతుందని ఎదురు చూడటమే కానీ ఎప్పుడూ మనశ్శాంతి లేదు. ఎప్పుడు కూడా ఆందోళన, మానసిక వేదనే.
అలాంటి స్థితిలో మరి ఏం చేస్తాం? దేవుడు వైపు అని చూస్తాం కదా. మరి ఆ రోజు నేను నమ్ముకున్న దేవుడు అంటే మా తాత మా తండ్రి నాకు దేవుడు అని చెప్పిన వాళ్ళనే దేవుడు అనుకుంటున్నాం కాబట్టి ఆ రోజు వరకు నేను ఆలోచించాల దేవుడు ఏమై ఉంటాడని. ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్ళాను, గుళ్ళు గోపురాలు తిరుగుతూ వచ్చాను. అక్టోబర్ నెలలో దసరా మాసంలో 9 రోజులు నిష్టగా కాలినడకని వెళ్ళటం ఇలా చేశాను. చేతులకి మెడకి ఖాళీ లేకుండా తాయితులు కట్టించుకున్నాను. నేను మొట్టమొదట చర్చిలో అడుగుపెట్టినప్పుడు కూడా చేతికి 2 మెడలో 2 తాయితులు ఉన్నాయన్నమాట అండి. అయినా సరే పరిస్థితిలో మార్పు రాలా. డాక్టర్ గారిని సంప్రదించాం. రాధికా రెడ్డి గారిని సైక్రాటిస్ట్ మన నక్కల రోడ్లోనే ఉంటారు. ఆమె దగ్గరికి వెళ్తే ఆమె మందులు ఇచ్చారు. ఆ మందులు వేసుకుంటే రోజు పగల తేడా లేకుండా మొత్తం ఇంకా భయం ఆందోళన ఇంకా పెరిగినాయి అన్నమాట అండి. అలాంటి స్థితిలో నవంబర్ మాసంలో మొట్టమొదటిసారి చర్చికి రావడం జరిగింది. ఒక ఆదివారం నాడు ఇంకొక అరగంటలో ఆరాధన అయిపోతుందనగా చర్చికి వెళ్ళాను. వెళ్ళి కూర్చుని కాసేపటికి ఆరాధన అయిపోయింది. తర్వాత పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పరిస్థితి ఇది, మరి నన్ను మీ దేవుడు మీరు ఏమన్నా నాకు సహాయం చేయగలరా, నాకేమన్నా సహాయం చేస్తారా? నాకు అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో చేరన్నట్టుగా మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, భయం ఆందోళన, అసలు బతుకంటే విరక్తి వచ్చేసింది. అసలు ఎందుకు ఈ బతుకు అనేది నాకు అర్థం కావట్లేదు అని చెప్పి అంటే ఆయన ఒక మాట చెప్పారు, నేనేమి చేయలేను కానీ నన్ను సృష్టించి నన్ను జీవింపజేస్తున్న నా దేవుడు మా సర్వశక్తి సంపన్నుడు, ఆయనకి నిన్ను అప్పచెప్తాను, తప్పకుండా ఆయన నీకు మేలు చేస్తాడని. అది నాకు గొప్ప మాట. ఎందుకంటే అప్పటికే 3 నెలల నుంచి తిరుగుతూ ఉన్నాను. ఎవరు కూడా ఇది చెప్పట్లా, నేను యాగం చేస్తా, నీ కోసం హోమం చేస్తా, నీ కోసం పూజ చేస్తా, నీకు ఈ తాయిత్తు కడతా, నీ నెత్తి మీద నిమ్మకాయ పిండుతా, లేకపోతే ఇదిగో ఈ కుంకుమ తీసుకుని ఈ బూడిద నోట్లో వేసుకుని కుంకుమ పెట్టుకోపోద్ది. అంతేగాని దేవుడు సర్వశక్తి సంపన్నుడు ఒకళ్ళు ఉన్నారు, ఆయనకి నిన్నప్పచెప్తే నువ్వు ఆయనకే చూస్తే నువ్వు బాగుపడతావు అనే మాట చాలా గొప్పగా అనిపించింది. మొట్టమొదటిసారి దేవుడి వైపు చూశాను. ఆ తర్వాత క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళాను. అది నా భాగ్యం. క్రమం తప్పకుండా చర్చికి వెళ్ళాను. ఎందుకని భాగ్యం అయిందంటే, నాకు ముందు ఆ మానసిక ఆందోళన ఆ స్థితి నుంచి బయటికి లేపగలిగిన ముందు కేవలం మందిరంలోనే ఉంది. ఆ మందిరంలో ఉంది. ఏముంది? మందిరంలో ఆయన సమృద్ధి చేత తృప్తిపరుస్తానని రాశాడు. సమృద్ధికరమైన ఆయన వాక్యం ఉంది, సమృద్ధికరమైన ఆయన వాగ్దానాలు ఉన్నాయి. మరి ఆయన మాటలే నన్ను లేవనెత్తినాయి. ఆ ఆందోళన నుంచి ఆయన వాగ్దానాలే నన్ను నిలబెట్టినాయి. అసలు ఈ జీవితం చిన్నది, ఈ జీవితం తర్వాత అసలు జీవితం మొదలవుతుంది, పరలోక రాజ్యం అనేది ఒకటి ఉంది అన్న మాటలు నాలో ఒక నిరీక్షణ కలిగించి, అసలు ఎందుకురా బాబు ఈ జీవితం అనేది నుంచి ఇంకొక జీవితం ఉందా, దేవుని నమ్ముకుంటే మళ్ళీ పునర్జన్మలాగా ఇంకొక జీవితం కలుగుతుందా అన్న ఆలోచన ఒక ఆశని కలిగించింది. అలాగే ఆయన మాటలు, ఆయన ప్రతి ఆదివారం ఏదో ఒక వాగ్దానం వస్తూ ఉండేది. అవి విన్నప్పుడు నాకు ఒక నమ్మకం, ఒక ధైర్యం వస్తూ ఉండేది. ఒక ఆదివారం నాడు ఎందుకు నేను దేవుణ్ణి ద్వేషించి దూషించడానికి, ఆయన గురించి నాకేం తెలియదు కదా, యేసుక్రీస్తుని దూషించడానికి నాకున్న ఒకే ఒక్కటి ఏంటంటే కారణం, ఆయన ఏదో మన దేశం దేవుడు కాదు, ఆయన విదేశాల నుంచి తీసుకొచ్చి మనకి అంటగట్టారు అన్నదాని మీద నేను ద్వేషిస్తూ వచ్చేవాడిని. దానికి నాకు దేవుడు సమాధానం ఇచ్చాడు ఒక ఆదివారం నాడు. ఎలాగంటే అయ్యగారు మాట్లాడతా, మీరు మంచినీళ్ళు తాగేటప్పుడు కూడా ఉదయం కృతజ్ఞతలు చెల్లించండి. ఎందుకంటే ఈ గాలి, ఈ నీరు సమస్తము దేవుడు మన కోసం సృష్టించాడు కాబట్టి ఆయనకి కృతజ్ఞతలు చెల్లించి తాగించండి అన్నప్పుడు మొట్టమొదట దేవుడు ఏమై ఉన్నాడు అన్నది అప్పుడు ఆలోచించా. నిజమే కదా, ఇవన్నీ నా తాత నా ముత్తాత ఎవరో సృష్టించలేదు, దేవుడే సృష్టించాడు. అంటే దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు. మరి నేనేంటి, నా దేశం దేవుడు, ఆ దేశం దేవుడు, నా ఊరు అంటే మనం పెరిగిన వాతావరణం, ఈ ఊరు దేవుడు, ఆ ఊరు దేవుడు, ఊరికొక దేవుడు, రకరకాల దేవుళ్ళని చూసిన మనం దేవుడు సృష్టికర్త అన్నది మర్చిపోయి ఉన్న నాకు మొట్టమొదట దేవుడు అంటే సృష్టికర్త అని ఒక ఆలోచన వచ్చింది. కనిపించే ఆకాశం అంతా దేవుడు సృష్టిస్తే దాంట్లో మన భూమి సూది మనలో కోటు వంతు కూడా ఉండదు. అలాంటి భూమి మీద ఉన్న నేను దేవుడికి దేశాన్ని అంటారంటే తప్పు అన్నది నాకు గ్రహించుకున్న తర్వాత, దేవుడు సృష్టి అన్న తర్వాత ఇది పోయింది. ఏది? యేసుక్రీస్తు నా దేశం దేవుడు కాదన్నది పోయింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అన్నది నా మనసు అంగీకరించింది. హల్లెలూయా. తర్వాత క్రమక్రమంగా నేను మళ్ళీ పాత జీవితంలోకి వచ్చాను. హాయిగా నిద్రపోతూ ఉండేది. హాయిగా నిద్రపోతూ వచ్చాను. మనస్సుకు ప్రశాంతత వచ్చింది.
మళ్ళీ కోల్పోయిన ఆనందాన్ని తిరిగి పొందుకున్నాను. అయితే అప్పుడు మరి నేనున్న స్థితిలో అంటే నా ఇంట్లో మా అమ్మగారు అయితే 4:30 లేచి పూజలు చేస్తారు, మా ఆవిడ కొంచెం లేట్గా అయినా ఆమె పూజలు చేస్తారు. మరి అలాంటి స్థితిలో నేను ఎలాగ దేవుడి వైపు అడుగు వేయాలి అన్నది ఒక సందేహం అయింది. అయితే నేను సువార్త చదువుతూ వచ్చాను, ఎక్కడ ఆగలేదు, బైబిల్ చదువుతూ ఉండేవాడిని. సువార్తలన్నీ చదివిన తర్వాత దేవుని గురించిన ఒక అవగాహన వస్తుంది మనకి. బైబిల్ చదువుతున్నప్పుడు దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు మన కోసం ఎందుకు దిగి వచ్చాడు, దేవుడు మనకి ఏం చేయాలని ఉద్దేశించున్నాడు అన్నది అవన్నీ గ్రహించుకుంటా సువార్త చదువుతున్నప్పుడు నాకు ఒక మాట పూర్తిగా ఆకట్టుకున్నది. ఏంటంటే, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు అన్నమాట. ఎందుకని ఆ మాట నన్ను ఆకర్షించిందంటే, నేను దాన్ని పూర్తిగా నమ్మటానికి కారణం ఏంటంటే, అలాంటి స్థితిలోనే ఆయన్ని ద్వేషించి దూషించిన నేను నాకు స్థితి పాడైపోయినప్పుడు ప్రభువా నన్ను ఆదరిస్తావా, నన్ను ఆదుకుంటావా అంటే కాదనకుండా చేర్చుకున్నవాడు నా యేసయ్య. అనకూడని మాటలు అన్నాను, ఆయన పరిచర్యకి అడ్డం కలిగించాను. ఎంత చేసినా మరి దినమెల్లా చేతులు జాపుంచిన యేసయ్య ప్రభువా నన్ను ఆదుకో, నన్ను ఆదరించని ఒక్క మాట అడిగితేనే ఆయన హక్కును చేర్చుకుని నన్ను సేద తీర్చాడు, కోల్పోయిన నా జీవితాన్ని నాకు తిరిగి ఇచ్చాడు. కాబట్టి నేను ఆ మాటను నమ్మాను. ఈయన అనే ఉంటాడు, నేనేదో ఆయన పక్కన జరిగినప్పుడు నేను ఇంటే ఎలా నమ్ముతానో అంత నమ్మేశాను. ఆయన అనే ఉంటాడు, వీరేం చేస్తున్నారు, ఎవరిని మొహం మీద ఉమ్మూసి పిడిగుద్దులు గుద్దుతున్న వాళ్ళని, వీళ్ళు ఏమి చేస్తున్నారో తెలియదు కాబట్టి క్షమించవు అని అన్న మాట గ్యారంటీ అనే ఉంటాడు. నా మనసు పూర్తిగా నమ్మింది, ఎందుకంటే నేను అప్పటికే పొందుకుని ఉన్నాను కదా దాన్ని. ఆ విధంగా నేను పూర్తిగా దేవుడిని అంగీకరించాను. ఇక ఆలస్యం చేయకుండా ఆ దేవుడు అనుగ్రహించిన గొప్ప రక్షణలోనికి 2010 జూన్ 22వ తారీఖున మనుషులకి దేవుడు అనుగ్రహించి అత్యుత్తమమైన వరము, కృపావరం ఏంటంటే అదే రక్షణ. ఆ రక్షణలో నేను నడిచాను. దానికి కారణం కూడా ఏంటంటే ఆయన పూర్తిగా నమ్మాను. ఇంకొకటి 2010వ సంవత్సరం జనవరి 1వ తారీఖున అంటే 31 రాత్రి వాచ్ నైట్ ప్రేయర్లో వాగ్దానాలు ఇస్తారు. నేను చెప్పాను కదా, 2009 నవంబర్లో నేను చర్చికి వెళ్ళాను. డిసెంబర్ 31వ తారీఖు వాగ్దానాలు తీసుకుంటే నాకు దేవుడు 2 వాగ్దానాలు, అంటే మాకు ఒక వాగ్దానం ఇస్తారు, ఒకటి పాకెట్ క్యాలెండర్, దాని మీద కూడా ఒక వాక్యం ఉంటుంది. తీసుకున్నప్పుడు నాకు వచ్చిన వాగ్దానం ఏంటంటే, నేనే నిన్ను ఓదార్చువాడను, అది నాకు వచ్చిన వాగ్దానం. రెండవ వాగ్దానం, నీ సంతోషమును ఎవడును నీ వద్ద నుండి తీసివేయలేడు. హల్లెలూయా. ఇది నా హృదయాన్ని ఎరిగిన దేవుడు, నా హృదయ వేదనని ఎరిగిన దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అని నేను నమ్మాను. ఎందుకంటే ఆ స్థితిలో ఆయన నిన్ను ఆస్తికర్తగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు అనుకోండి, నేనేమంటానంటే నాకు ఎందుకు ప్రభువా, ఉన్నది చాలు, ప్రశాంతంగా నేను కొంచెం నిద్రపోయేలాగా హాయిగా మనశ్శాంతిగా బతికేలా చూడమని అంటాను. నిన్ను గొప్ప చేయి మొదలు పెడతాను అన్నాడు అనుకో, అయ్యా నువ్వు నన్ను రాజుని చేయొద్దు, పాడు చేయొద్దు, ఇలా ఉన్నా చాలు నాకు, అప్పుడు నాకు ఇంకేమీ అవసరంలా, మనశ్శాంతి ప్రశాంతతే కావాలి. ఎంత ఉన్నా అది లేనిదే బతకలేం, అసలు ఏది లేకుండా అయినా బతకవచ్చు, కానీ మనశ్శాంతి లేకుండా, నెమ్మది లేకుండా ఎవరూ బతకలేం. ఆ స్థితిలో నన్ను ఎరిగిన దేవుడు, నన్ను పిలిచిన దేవుడు, నా హృదయ వేదన ఎరిగిన దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అది. నేనే నిన్ను ఓదార్చువాడను, నీ సంతోషం నీ యొద్ద నుంచి ఎవడో తీసివేయలేడు. ఇక ఆ వాగ్దానాలు పొందుకున్న తర్వాత కూడా ఇంకేమన్నా ఆలోచిస్తామండి? నా మనసులో అయితే పూర్తిగా సందేహం పటాపంచులైపోయింది. దేవుడే నా తోడు అనుకున్నాను. నా యేసు నాకు తోడున్నాడు, ఈ ప్రపంచంలో ఎవరున్నా లేకపోయినా నా ప్రభువు నాకున్నాడు అన్న విశ్వాసం పూర్తిగా నేను తెప్పరిల్లాను. హృదయం అంతా సంతోషంతో నిండిపోయింది. పూర్తిగా ఆ డిప్రెషన్ నుంచి పూర్తిగా బయటకు వచ్చాను. ఆయన ఇచ్చిన గొప్ప రక్షణను అంగీకరించాను, రక్షణలోనికి నడిచాను. ఇది నా రక్షణ సాక్ష్యం. మొట్టమొదటిగా దేవుడిలో నేను రక్షించబడిన విధానం. మరి అయితే దేవుడిలో నేను రక్షించబడ్డప్పుడు నాకు ఇంకా బలహీనతలు ఉన్నాయి. నా పాత జీవితం దారుణంగా ఉంటుంది. మరి అన్ని శరీర బలహీనతలతో కట్టబడి ఉన్నాను. నేను పాస్టర్ గారి దగ్గర కూడా అదే చెప్పాను, అయ్యా నాకు రక్షణ తీసుకోవాలని ఉంది, అయితే నేను సిగరెట్లు తాగుతాను, వారంలో చివరి రోజున బార్కి వెళ్ళి వస్తుంటాను, జోదం అలవాటు ఉంది, అంటే బిలియర్డ్స్ గేమ్స్ రూమ్స్ అని ఉంటాయి, ఆ ఓరోసి థియేటర్ దగ్గర మినిమాక్స్ నా గేమ్స్ రూమ్లో ఆడుతూ ఉండేవాడిని. నాకు ఇలాగా గేమ్స్ రూమ్లో జోదం ఆడే అలవాటు ఉంది. మరి ఈ అలవాటులతోటి నేను రక్షణ తీసుకోగలనంటే ఆయన మాట చెప్పారు, నువ్వు పూర్తిగా విశ్వాసం ఉంచితే తీసుకో, ఎందుకంటే నూరుతాం కానీ కడుపులో చేయబెట్టి బిడ్డలు నాకు కడగం,
ముందు నువ్వు జన్మించు, క్రీస్తులో ఆయనే చూసుకుంటారన్నారు. ఆయన ఏప్రిల్ నెలలో అట్లా చెప్పారు. ఆ తర్వాత 2 రోజులకే నేను చెప్పా, జూన్ 21 నా పుట్టినరోజు, 21 కానీ 22 కానీ తీసేసుకుంటాను రక్షణ అని చెప్పాను. 2 నెలల ముందే అనుకున్నాం, ఆ ప్రకారంగా నడిచాను. మరి ఆ మహాపరిశుద్ధుడు పాపమే లేనివాడు, పాపరహితుడు, పాప సహితుడు నేను నాలో జన్మించిన తర్వాత ఆయన చేసిన కార్యాలు ఒక్కొక్కటి ఆయనకి అయిష్టమైన ప్రతి దానిని నా నుంచి దూరపరిచాడు. ఒక్కొక్క రకంగా. జోదం అన్నాను, ఆ బిలియర్డ్స్ ఆడే అలవాటు ఉండేది. ఆ బిలియర్డ్స్ని వదలలేక ఒక సంవత్సరం పాటు ఆడుతూ ఉండేవాడిని. అది జోదం ఆడకుండా మామూలు గేమ్గా ఆడేవాడిని. అల్లరితో కూడిన ఆటపాటల్లోకే వస్తుంది అది. దాని నుంచి నన్ను నిడిపించడానికి ఒక తుంటి నొప్పి వచ్చిందనమాట అండి. నేను అంటాను, యాకోబుకి కొట్టినట్టు నన్ను కూడా కొట్టాడేమో తుంటి మీద అనుకున్నాను. అది జరిగింది కూడా కరెక్ట్గా మా మందిర ప్రతిష్ట ముందు రోజు 26వ తారీఖున విపరీతమైన నొప్పి వచ్చింది. ఆ రోజు రాత్రి అసలు నిద్రపోక డొల్లి నేను ప్రార్థన చేశాను, ప్రభువా దేని నుంచే వచ్చి ఉంటుంది, నేను దాన్ని వదిలేస్తానయ్యా అని. చాలా ఆశ్చర్యం. 27వ తారీఖు పొద్దున్న చక్కగా మళ్ళీ లేచి అసలు రాత్రి అంత వేదన ఉన్నట్టుగానే లేదు, పూర్తిగా తగ్గిపోయింది. నేను మందిర వార్షికోత్సవానికి వెళ్ళాను. ఇక ఆ రోజు నుంచి దాని దగ్గరికి వెళ్ళాను. దేవుడు అలా దాన్ని విడిపించాడు. తర్వాత సిగరెట్ అనేది బాగా దారుణంగా, దానికి నేను చాలా బానిసగా ఉండేవాడిని. చాలా బానిసగా అంటే అది లేకపోతే చచ్చిపోతాం అన్నట్టుగా ఉండేది పరిస్థితి. 20 సంవత్సరాలు 25 సంవత్సరాల నుంచి కాలుస్తున్న సిగరెట్, దాన్ని మానలేక చాలా ఇబ్బంది పడ్డప్పుడు కూడా ఒక్క గుడ్ ఫ్రైడే రోజున ఉపవాసం ఉండి పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఉండి బయటికి వెళ్ళి నేను మళ్ళీ దాన్ని తీసుకోలేదు. దానికి ముందు వారం కరెక్ట్గా ఒక 2 వారాల ముందు కన్నీటితో ప్రార్థించాను దాని గురించి. ఎందుకంటే పొద్దున్నే 9 గంటల సెషన్కి పులపాకి వెళ్ళాం. పులపాకులో అయిపోయిన తర్వాత ఇక్కడ 11 గంటలకి పప్పుల మిల్లు దగ్గర సంస్కార ఆరాధన ఉంటుంది కాబట్టి ఎక్కడికి కూడా వచ్చాను 2వ సెషన్కి. అయితే ఏమైందంటే 9 గంటలకు అక్కడికి 10:30కి బయలుదేరి వచ్చేటప్పుడు ఈ అలవాటు ఉన్న వాళ్ళకి ఉండలేం. మధ్యలో పాస్టర్ గారికి మిగతా వాళ్ళకి మిస్ కొట్టి నేను బండి పక్కకి తీసుకెళ్ళిపోయి వేరే చోటకి వెళ్ళి సిగరెట్ కాల్చుకుని వచ్చాను అన్నమాట అండి. అంతా అయిపోయింది, ఆరాధన అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు వచ్చి ఆయన యథాలాభంగా ఆయన అడిగారు, ఏంటి మీరు మాతో పాటు బయలుదేరి ఎక్కడికి వెళ్ళిపోయారు, లేట్గా వచ్చారేంటి అని. అంటే నేను చెప్పాను, అయ్యా నేను పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళి వచ్చానని చెప్పాను. అది చెప్పటానికి 5 నిమిషాల ముందు నా కోసం బలినేసే శరీరాన్ని రక్తాన్ని తీసుకున్నా. అది బాగా వేదన కలిగించింది. ఆ రోజు దాన్ని వదిలేయాలి అని నిజంగా మనసారా ప్రార్థించా, నన్ను ఇడిపించు, నేను దీన్ని ఇడుద్దాం అనుకున్నాను కానీ ఇది నన్ను ఎడవట్లా, నువ్వే సమర్థుడు, నువ్వు ఇడిపించు అని. ఆ తర్వాత ఒక 2 వారాలు అంతే, 2 లేదంటే 3 వారాలు ఒక గుడ్ ఫ్రైడే రోజున, ఆ రోజు అసలు అనుకోవాలా, ఎందుకంటే అప్పటికే చాలాసార్లు పెట్టేసుకున్నా. క్రిస్మస్లు అయిపోయినాయి, మా అబ్బాయి పుట్టినరోజు అయిపోయింది, నా పుట్టినరోజు అయిపోయింది, ఏది మానాలని డేట్లు పెట్టుకోవటం. ఇది ఎప్పుడు ఆయన ఇడిపించినప్పుడు వదిలేశాను. కానీ ఆ రోజు అసలు ఈ అంశమే ప్రార్థనలో లేకపోయినా ఉపవాసం ఉండి నేను గుడ్ ఫ్రైడే రోజు వెళ్ళొచ్చినప్పుడు దేవుడు నన్ను విడిపించేశాడు. హల్లెలూయా. ఆయన సర్వశక్తి సంపన్నుడు, సమస్తాన్ని ఆయన ఏమన్నాడు, స్వేచ్ఛనిస్తానన్నాడు, సర్వస్వతంత్రుడిగా చేస్తానన్నాడు. ఆ గుడ్ ఫ్రైడే రోజు నిజంగా నన్ను సర్వస్వతంత్రుడిని చేశాడు. ఆ సాతాను దూత నుంచి నన్ను విడిపించి, అంటే నేను విడవాలనుకుంటున్నాను కానీ అది నన్ను విడవట్లా, అది నన్ను పట్టుకుపోయి ఉంది. దాని నుంచి ఆయనే నన్ను విడిపించి నన్ను సర్వస్వతంత్రుడిని చేశాడు. ఈ విధంగా దేవుడు ఆయనకు అనువైన రీతిలోకి నన్ను మార్చాడు. అంతేనా దేవుడు మనకు చేసేది? ఆయన నమ్ముకున్న దేవుడు. ఆయన యోబు గ్రంథంలో చెప్తాడు, నీ యందు శ్రద్ధ నిలిపి అని, మొదట స్థితి కొద్దిగా ఉన్నా తొదకి మహాభివృద్ధి కలగజేస్తానని చెప్తాడు. మరి ఆయన నాకు కలిగించిన అభివృద్ధి గురించి ఇప్పుడు కాసేపు మాట్లాడతాను. నేను దేవుణ్ణి ఎరిగి దేవుళ్ళు రక్షించబడ్డప్పుడు నేను ఒక పేపర్ కంపెనీని నడిపేవాడిని. ఒక బనీన్ వేస్ట్ మనం వేసుకునే బనీన్ వేస్ట్ నుంచి పేపర్ తయారు చేసే కంపెనీ ఒకటి ఉండేది ఆటోనగర్లో. అది నడిపేవాడిని. ఒక ఫీడ్ మిల్లులకు సంబంధించి కన్సల్టెన్సీ చేస్తూ ఉండేవాడిని ఎలక్షన్ల దగ్గర. అక్కడ ఒక దాని పేరు శ్రీరామ్ ఇండస్ట్రీస్, పేపర్ తయారు చేసేది. దీని పేరు యూనివర్సల్ కన్సల్టెన్సీస్. మరి అప్పుడు నా టర్న్ ఓవర్ బాగా ఉంటే 15 నుంచి 20 లక్షల మధ్య ఉండేది సంవత్సరానికి. నా ఆదాయం 25,000 నుంచి 30,000 రూపాయలు నెలకు సంపాదించేవాడిని. నేను చెప్పాను కదా, నాకు సరిపడా ఆదాయం ఉండేది. అది నా స్థితి.
ఆ స్థితి నుంచి మరి దేవుడు ఈరోజు నన్ను నిలబెట్టిన స్థితి సుమారుగా 6 నుంచి 7 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేసే కంపెనీగా దాన్ని మార్చాడు. హల్లెలూయా. ఒక 60 మంది సైట్లో ఉద్యోగం చేసేవారుగా ఒక 60 నుంచి 70 మంది ఎప్పుడూ ఉద్యోగం చేసేలాగా ఉద్యోగస్తులు నా దగ్గర ఉండే స్థితికి నన్ను తీసుకెళ్ళాడు నా యేసయ్య. నేను ఆయన అడిగింది మనశ్శాంతి నిమ్మని, కానీ ఆయన దాంతోపాటు సమస్తాన్ని నాకు ఇచ్చాడు. అయితే ఇది పొందుకోవటానికి ముందు జరిగిన విషయాలు కూడా నేను చెప్పాలి మీకు. ఇది సంఘమే కాబట్టి బయట అన్యుల మధ్య సాక్ష్యం చెప్పేటప్పుడు ఇది చెప్పం, కానీ సంఘం కాబట్టి ఇది తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. 2010 సంవత్సరంలోనే ఒక రోజున శుక్రవారం నాడు చర్చికి వెళ్తే ప్రార్థన జరగట్లేదు. అడిగితే ఇట్లాగా మన సంఘంలో ఒక చిన్న పిల్ల చనిపోయింది, అక్కడికి వెళ్ళారు అందరూ అని. సరే అక్కడికి వెళ్ళాను నేను కూడా ఎత్తుక్కుంటా. ఫకీరయ్య గారు వాళ్ళ మనవరాలన్నమాట. అక్కడ అంత అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మేము మాటల్లో వచ్చినప్పుడు దేవుడి గురించి, ఆయన ఎప్పుడు దేవుడి గురించే మాట్లాడతారు ఏదొచ్చినా. నేను కరెన్సీ నగర్ నుంచి కానూరు దాకా చర్చికి వెళ్ళడానికి చాలామంది అనుకుంటారు ఆయన నాకు అన్నయ్య వరుస అవుతారు, అందుకు వెళ్ళారు అనుకుంటారు. నాకు చాలా కోపం వస్తుంది అనమాట. నేను ఎందుకు వెళ్ళానంటే ఆయన బంధువు కాబట్టి ఆయన నేను చూస్తూ వచ్చినప్పుడు ఆయన నా దృష్టిలో ఒక పిచ్చోడు. ఎప్పుడు దేవుడు 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 అంటాడు. ఈయన మంచి వ్యాపారం ఆటనగర్లో మంచి బిజినెస్ వదిలేసేసుకుని దేవుడు పరిచయం అని చెప్పి బిజినెస్ వదిలేసుకుని వెళ్ళిపోయాడు. అంబాసిడర్ కార్లు తిరిగేవాడు, ఆ డొక్కు బైక్ వేసుకుని స్కూటర్ వేసుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు అది కూడా ఎవరు దేవుడికి ఇమ్మన్నారంటే ఇచ్చేసారు. ఇవన్నీ వింటూ ఉంటాం కదా. పిచ్చోడు అనుకున్నాను కదా. మరి నాకు పిచ్చి పరిస్థితి వచ్చి డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఏదో దేవుడు 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 అంటాడుగా, ఏంటో చూద్దామని అక్కడికి వెళ్ళా. ఆయన ప్రవర్తన నన్ను అక్కడికి తీసుకెళ్ళింది తప్పించితే ఆయన బంధుత్వం నన్ను అక్కడికి తీసుకెళ్ళా. ఎందుకంటే కరెన్సీ నగర్ నుంచి పోపుల మిల్లు లోపు ఒక 50 చర్చిలు ఉంటాయి. పోనీ నేను మైకులు పోయించి చర్చికి వెళ్ళడానికి నాకు మోహం చెల్లకపోతే మధ్యలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు ప్రవర్తనతో. అక్కడికి చేరాను. సరే ఆయన ఎప్పుడు దేవుడి గురించి మాట్లాడతారు. అప్పుడు కూడా చెప్పారు, నేను సువార్త పేపర్లో ప్రకటించాలనుకుంటున్నాను. పేపర్లో ప్రకటించాలంటే చాలా ఖర్చుతో కూడుకుంది. ఒకేసారి లక్షల మందికి సువార్త వెళ్ళిపోద్ది. అది చేయాలని నేను ఎంత చూసినా ఎందుకో దేవుడు అవకాశం ఇవ్వట్లేదు. నేను స్థలం అమ్మి కూడా చేయాలనుకుంటున్నాను, అయినా సరే అది అవ్వట్లేదు ఎందుకనో అని చెప్పి ఆయన అంటాం. సరే అది అన్న నేను అంటే ఏంటో అప్పటికి నేను రక్షణ తీసుకోలేదు. కాకపోతే ఇంటికి వెళ్ళిన తర్వాత డైలీ పొడికిన ముందు ప్రార్థన చేసుకునేవాడిని. ఆ ప్రార్థనలో అనుకున్నాను, ప్రభువా నీ చిత్తం అయితే నేనైతే చేయలేను, కానీ నీ చిత్తం అయితే నువ్వు చేయించుకో. నేనైతే చేయాలని ఆశ ఉంది నాకు, అది చేసే స్తోమత నాకు లేదు. నువ్వు నడిపిస్తే నేను చేస్తానని చెప్పి ప్రార్థన చేసిన తర్వాత కొన్నాళ్ళు అయిపోయింది, అన్నీ మర్చిపోయాను. ఒకరోజు నా పని నేను చేసుకుంటూ ఉంటే అప్పుడు నా పని అక్కడ ఉండేది. ఈ పేపర్ కంపెనీ ముందు ఒక చెట్టు ఉండేది, ఆ చెట్టు కింద పని చేసేవాళ్ళం. వర్షం వచ్చినా సెలవే. అప్పుడు 4-5 వర్కర్స్ ఉండేవాళ్ళు. ఈ ఫీడ్ మిల్లు మిషన్లు చేసేది. పేపర్ కంపెనీ నడిచేది, కానీ వర్షం వస్తే ఈ 4కి సెలవు ఇచ్చేసేవాడిని. అక్కడ నేను పని చేసుకుంటుంటే రామరాజు గారు ఒక ఆయన వచ్చి ఏమంటే మీరు మాకు రోజుకి 100 టన్నులు వచ్చే పిల్లెట్ మిల్ ప్లాంట్ పెట్టాలండి అని. నేను చెప్పి, అయ్యా నేను దూరకు అసలు అలాంటి ప్లాంటే చేయలేదండి, నేను 40 టన్నుల వరకే చేశా, మిగతా చేయలేదంటే. ఆయన అంటాడు, లేదు మీరు చేయగలరు, లేదు నేను చేయలేను బాబు అంటే, మీరు చేయగలరు, మీరు చేయండి, అది 70 లక్షల రూపాయల పని. ఆయన అంత విశ్వాసం నా మీద, అంటే ఆయనకి నేను చేశాను చిన్నది, రోజుకి 35 టన్నులు వచ్చే ప్లాంట్ నేను చేసి ఉన్నా ఆల్రెడీ. ఆయన అంత నమ్ముతున్నారు, అది ఎంతవరకు చేయలేదు. మరి ఆయన అంత నమ్మి ఆయన అసలు ఆయన మెంటల్గా ప్రిపేర్ అయిపోయి వచ్చారనమాట. ఎందుకంటే అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు అప్పుడే. నేను చేయలేను అన్న తర్వాత ఆయన ఎప్పుడైతే భరోసా ఇచ్చారో మీరు చేయగలరు, మీరు చెయ్యండి అన్న తర్వాత ఇంకా నేను కూడా సరేనండి అన్నాను. అడ్వాన్స్ తీసుకుని ఆనందంగా మంచి ఆర్డర్ వచ్చింది. ఇదేదో పెద్ద ఆర్డర్ కూడా, ఇంతకుముందు చెయ్యింది అనుకున్నాను. ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నంటే అప్పుడు గుర్తొచ్చింది, నేను చేసిన ప్రార్థన నా దేవుడు నాకు గుర్తు చేశాడు. నన్ను వాడుకో అన్నావు నువ్వు, అదిగో పంపించా చూడు. పూర్తిగా నేను అంగీకరించా. ఎందుకంటే నేను చేయలేను అని నేను చెప్తుంటే, ఇప్పుడు ఎవరన్నా చేయలేమంటే ఎదుటోళ్ళు 60-70 లక్షలు ఖర్చు పెట్టేవాళ్ళు మనకెందుకు ఇవ్వాలి, ఇంకొకరి దగ్గరికి వెళ్ళాలి. కానీ అలా వచ్చింది తప్పకుండా ఇది దేవుడు సంకల్పం, దేవుడు ప్రోత్సాహంతో నాకు ఇది వచ్చింది అన్నది నాకు అర్థమైన తర్వాత వెంటనే తర్వాత రోజునే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాయా మరి ఇలా అనుకున్నాను నేను. అప్పుడు దాకా ఆయనకి చెప్పలేదు, నేను ఇలా అనుకున్నాను, నాకు ఇలా వచ్చింది ఆర్డరు, మరి దీన్ని బట్టి అది చేయాల్సి ఉంటుంది, అది తప్పకుండా 100% దేవుడి కార్యమే, ఇది చేద్దామండి అని. ఆయన కూడా ప్రార్థన చేసుకుని సరే చేద్దాం ఉన్నారు. ఈనాడు పత్రికకి వెళ్ళాము.
వెళ్ళి గుడ్ ఫ్రైడే రోజున ప్రకటించాలంటే సెంట్రల్ పేజ్లో మన సిటీ ప్లస్ కృష్ణా జిల్లాకి 3,60,000 అడిగారు 2010 సంవత్సరంలో. మరి ఆ 3,60,000 రూపాయలు అంటే అది చాలా ఎక్కువ అమౌంట్ అనిపించింది. అయితే వీళ్ళు అడ్వాన్స్ ఇచ్చున్నారు కానీ ఇంకా లేదు, బిజినెస్ చేస్తూ అప్పటికి ఇంకా 3 నెలల టైం ఉంది. కొంచెంగా కట్టుకుంటూ వచ్చాం. ఇంకా ఆ గుడ్ ఫ్రైడేకి 2 రోజుల ముందు చివర కట్టవలసిన ఒక 55,000 60,000 అవి కూడా సమకూర్చబడ్డాయి దేవుడి కృపలో. అవి కూడా కట్టేశాను. దిగ్విజయంగా ఏప్రిల్ 4వ తారీఖు అది గుడ్ ఫ్రైడే. ఆ గుడ్ ఫ్రైడే రోజున దేవుని సువార్త ప్రకటించబడింది. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుడు నన్ను వాడుకున్నాడు. నేను దేవుడికి చేయటం అనేది, దేవుడికి ఏదో చేయటం అనేది అసంభవం, ఎవరూ ఏం చేయలేము. 1000 కొండల మీద పశువులు ఆయనయే, పొలాల్లో సస్యాదులు ఆయనయే. యోబు గ్రంథంలో అంటాడు, మొదటగా నాకు ఇచ్చిన వాడు ఎవడు, నేను తిరిగి ఇవ్వవలసినట్టు మొదటగా నాకు ఇచ్చిన వాళ్ళు ఎవరో రండి అని అడుగుతున్నాడు. ఎవరన్నా వెళ్దామా? ఆయనకి మనం ఏం ఇవ్వలేము. ఆయన వాడుకోవాలనుకున్నాడు, వాడుకున్నాడు. అయితే ఇక్కడ చిన్న విషయం చెప్తాను. ఆ రోజు నేను కట్టినప్పుడు నా దగ్గర ఉన్న మొత్తం కట్టేశాను. ఇక నా దగ్గర ఏమీ లేదు. అంటే అప్పటి వరకు ఆ ఆర్డర్లో వచ్చింది కానివ్వండి, అది నా బ్యాంకులో ఉన్న డబ్బులు కానివ్వండి, మొత్తం తీసేసి కట్టేశాను. నా దగ్గర ఉన్నది మొత్తం పెడితే ఆ సువార్త ప్రకటించబడింది. మొత్తం ఇస్తే ఎందుకని, అసలు లేదనుకున్న జీవితం, ఇక అయిపోయింది అనుకున్న జీవితాన్ని నాకు ఇచ్చిన యేసయ్యకి నేను ఏమాత్రం ఉపయోగపడాలని చెప్పి చేశాను. అయితే దేవుడు దాన్ని ఉంచుకోలేదు. ఆయన ఏం చేశారో తెలుసా? నేను ఇచ్చిన 3,60,000 రూపాయలు దశమ భాగం అయ్యేలాగా, ఆ సంవత్సరం 36 లక్షల రూపాయల ఆదాయం నాకు సమకూర్చాడు. హల్లెలూయా. ఆయన ఎవ్వరికి రుణస్థుడిగా ఉండడు. ఏ శరీరి ఆయన అతిశయించడానికి ఆయన అంగీకరించడు. అందుకే 100 సంవత్సరాలు ఆయనకి బిడ్డనిస్తాడు. 6 జాన్ల మూరుడున్న గులకరాయితో పడేస్తాడు. ఎవరు అతిశయించడానికి అవకాశం ఇవ్వడు. నేను కొట్టానని దావీదు అనడానికి అవకాశం ఇవ్వడు. ఈయన ఇంతే ఉంటాడు, ఆయన అంత ఉంటాడు, గులకరాయితో పడ్డు. ఈయనంటే నవ్వుతారు, దేవుడి కార్యం అది నువ్వేం చేసావు అని. అట్లాగే 100 ఏళ్ళ ఆయనకి సంతానం కలిగితే ఆయనే అతిశయించలేడు. అలాగా ఇప్పుడు ఇది కూడా, నేను కూడా కామన్ మీకు మళ్ళీ అలా వచ్చి కూర్చున్నవాడిని, మధ్యలోంచి దేవుడు లేపాడు నన్ను. కారణం, నేను సమర్పించుకున్నా. ఆయన నా సామర్థ్యాన్ని బట్టి నన్ను వాడుకోలేదు, కేవలం సమర్పించుకుంటేనే వాడుకున్నాడు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఈ లోకంలో అభివృద్ధి పరుస్తూ అంటే ఒక్కొక్క ఆజ్ఞ అయింది నేను ఆచరించిన ప్రతిసారి ఆయన ఒక్కొక్క ఆశీర్వాదం ఇస్తూ వచ్చాడు. అది చెప్పుకోవాలంటే, మా మామగారు చనిపోయిన తర్వాత మా అత్తయ్య మా ఇంటికి వచ్చి నందిగామలో విజయ టాకీస్ అని దాని పక్కనే ఒక ఇల్లు ఉంటుంది వాళ్ళకి. నా పేరు మీద ఉన్న ఇల్లు నా కూతురికి నేను ఇస్తానని. వద్దమ్మ, దానికైతే ప్రార్థన కూడా చేయకుండా చెప్పేశాను. వద్దమ్మ, లోకరీతిగా నీకు 3 కొడుకులు ఉన్నారు, 3 కొడుకులు ఉండగా నాకివ్వటం ఏంది, నీ కూతురికి ఇవ్వాల్సిందేదో మీరు ఇచ్చారు, పంపించారు, మాకు దేవుడు ఇచ్చింది చాలు. మా ఆవిడ కూడా నాతో ఎగిపించే, నాకన్నా ముందు ఆమె కూడా చెప్పేస్తుంది, మాకు దేవుడు ఇచ్చింది చాలు అనే మాట ఆమె కూడా వాడింది. తర్వాత మా బాబాయ్ గారు ఒక ఆయన చనిపోయారు, అడుసుమిల్లి రామకృష్ణారావు గారని. ఆయన సైంటిస్ట్ అనమాట అండి. ఆయనకి అంటే ఎవరు పిల్లలు వారసులు లేరు. కస్తూరిబాయిపేటలో మెయిన్ రోడ్డు, పుష్ప హోటల్ పక్కన మెయిన్ రోడ్డు మీద ఒక 180 గజాల సైటు మా తాతగారు అడుసుమిల్లి వీర్రాఘవయ్య గారు దాన్ని గేదెలు పెంచుకోవడానికి వేసిన జావిడ అనమాట అండి. అది ఆ రోజు 1,25,000 గజం ఉండేది. మరి మా బాబాయ్ గారు చనిపోయిన తర్వాత మా పెదనాన్నగారు వచ్చారు, ఆయన బొంబాయిలో ఉంటారు, ధర్మారావు గారు. ఆయన చాలా ఆస్తిపరుడు. ఆయన ఆస్తి లెక్క తేల్చాలంటే 3-4 యాక్టర్ వారం పని చేయాలి. ఆయన వచ్చి, నాకెందుకురా ఇవన్నీ, నువ్వు మీ అన్న తీసుకోండి అంటే, మేము మరి ఊరికినే తీసుకుంటే బాగోదుగా అన్నాడు అంట మా అన్నయ్య. అంటే సరే, దానికి వెయిట్ ఎంత వస్తుందో, ఒక 20 లక్షలు 23 లక్షలు అంటే బుక్ వాల్యూ ఎంత వస్తుందో అంత ఇచ్చి మీరిద్దరు ఉంచుకోండి అన్నాడు అంట. అన్నయ్య చెప్పాడు, అరే దానికి కనుక్కున్నాను, 23 లక్షలు దాని వాల్యూ ఉంది, దాని ఖరీదు 2 కోట్లు. ఆ రోజున 2 కోట్లు ఖరీదు చేసేదాన్ని 23 లక్షలకి తీసేసుకోమన్నాడు, మన ఇద్దరిని ఉంచుకోమన్నాడు. నేను ప్రార్థన చేస్తే దేవుడు వద్దన్నాడు. మళ్ళీ ప్రార్థన చేశాను, మళ్ళీ వద్దన్నాడు. వదలబుద్ధి కావట్లా, ₹1 కోటి ఆస్తి 10 లక్షలకు వస్తుంది. మళ్ళీ ప్రార్థన చేశా, మళ్ళీ వద్దన్నాడు. ఈసారి ఏం చేశాను, మాట మార్చా. అయ్యా, నేను బతుకున్నంతకాలం అందులో కాంప్లెక్స్ ఒకటి గట్టి, ఇప్పుడు పెద్ద కాంప్లెక్స్ ఉందండి, రెడ్ క్లిప్ ల్యాబొరేటరీ, ఒక బ్యూటీ పార్లర్, ఒక బుటిక్ నడుస్తుంది, అందులో పెద్ద కాంప్లెక్స్ కట్టి దాని మీద వచ్చిన ఆదాయం నేను బతుకున్నంతకాలం నీ సేవ కొడతానని. వద్దన్నాడు.
నేనే ఇస్తాను అన్నాడు. ఫాస్టర్ గారి దగ్గరికి వెళ్ళా. ఏంటండి ఆయన పద్దాక వద్దని వస్తుంది, నన్ను ఏం చేయమంటారండి అని అంటే, దేవుడు వద్దంటే వదిలేయి. వదిలేసి సాక్ష్యం చెప్పేసి ఆ తర్వాత అన్నయ్యకి చెప్పాను. ముందు చెప్పాను, అన్నయ్య బాగా ఆస్తిపరుడు కాబట్టి నన్ను అన్నాడు, అరే నీకు మరీ దేవుడు పిచ్చి ఎక్కువైపోయింది, నీకు కూడా పిచ్చి ఎక్కువైపోయింది, నీకేమి లేదు కదా పెద్దగా. నాకంటే అప్పటికే అన్నయ్యకి 300-400 కోట్లు వేస్తుంది, నాకంటే సరే నేనే తీసుకుంటున్నాను, నీకేమైంది తీసుకోవడానికని. వద్దన్నయ్య నాకు ఇష్టం లేదు, అయిగా నన్ను ఇట్లా ఉంటాను మనశ్శాంతిగా, దేవుడు ఇచ్చింది చాలు, నాకు ప్రశాంతంగా ఉన్నట్లాగే ఉంటానని చెప్పి నా భాగం మా వదినికి రిజిస్టర్ చేసేసాను, నాకు వచ్చిన భాగాన్ని. ఇది జరిగింది 2017. ఇప్పుడు నేనుండే ఇల్లు కట్టడం మొదలుపెట్టాను అనమాట అండి. 2 ఫ్లోర్లు కడదామని మొదలుపెట్టాను. అప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆర్డర్లు, దేవుడు నన్ను నడిపించిన విధానం, ఆ సంవత్సరంలో నా ఆదాయం దగ్గర 4 కోట్లు. 2 అంతస్తులు కడదాం అనుకున్నది 4 అంతస్తులు కట్టి అయిన తర్వాత కూడా మిగిలి, వెలగలేరులో సైట్ ఉంది, పాస్టర్ గారిని అయ్యా చర్చి కడదామంటే ఆయన అంటారు దేవుడు అనుమతి లేదు ఆగమంటారు. మళ్ళీ అడుగుతా, ఎందుకంటే నేనేమో యవ్వన కాలంలో కాడిపోయిలా, బాల్యదినాల్లో దేవుడిని తెలుసుకోవాలా, వయసు అయిపోతుంది ఏదో ఒకటి చేయాలని చెప్పి అడిగితే ఆయన ఆగమన్నారు. ఆ డబ్బులు మరి చెప్పా, అయ్యా మరి ఇంకేమన్నా మరి కొనుక్కుంటే చేయలేని, నువ్వు చెయ్యి, దేవుడు చేయించుకోవాలన్నప్పుడు ఆయన ఎత్తడు, అప్పుడే చేద్దువు కానీ. అలాగా దేవుడు నన్ను వాడుకుంటూ వచ్చాడు. ఆయన ఆజ్ఞ అంటే ఆయన ఇస్తే నెమ్మది ఉంటుంది, నాకు సమాధానాన్ని నెమ్మదిని డబ్బు ఇవ్వలేదుగా, ఆయనకి ఇచ్చాడు. ఆయన మాట వింటేనే నాకు నెమ్మది ఉంటుంది అన్నది నేను కనిపెట్టా. ఆయన వదులుకుంటే డబ్బు ఏం చేయదు. నా దృష్టిలో అయితే అసలు డబ్బు సంతోషం ఇస్తుంది, లోకంలో సంతోషం ఉంటుందని ఎతికే వాళ్ళు ఏంటంటే ఉల్లిపాయలు ఏముంటుంది ఎతికే వాళ్ళతో సమానం అంట. మీ అందరికీ తెలుసు ఉల్లిపాయలు ఏముంటుందమ్మా, పైన ఒక పొర ఉంటుంది, తీస్తే ఇంకో పొర ఉంటుంది, తీస్తే ఇంకో పొర ఉంటుంది, అది కూడా తీస్తే ఏముండదు, అయిపోద్ది. లోకంలో సంతోషం కూడా అంతే, ఈ ధనంలో సంతోషం కూడా అంతే. అంటే నేను అనుభవించి నేను తెలుసుకున్నది మీకు చెప్తున్నా. అదే నమ్మాను, దేవుడైతేనే నెమ్మదిని ఇవ్వగలడని. అలాగే దేవుడు నాకు ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, ధనంతో పాటు సంతోషాన్ని, ఆరోగ్యాన్ని, సమాధానాన్ని, నెమ్మదిని, సమస్తాన్ని అనుగ్రహించాడు. అది నా యేసయ్య నన్ను నడిపించిన విధానం. అంటే ఆయన నన్ను వాడుకుంటున్నాడు. నేను మొదటగా సందేహించా, నేను దేవుడికి పనికొస్తానా, మరి ఆ విధంగా బతికాం, అలా బతికాం. రక్షించబడ్డామంటే మన పాపాలన్నీ మన మీద నుంచి తొలగించబడ్డాయి. ఇక మనం ఆయనకు సమర్పించుకుంటే ఆయన వాడుకోగల సమర్థుడు. మన దగ్గర ఏమీ అవసరంలా, మనస్ఫూర్తిగా ఆయన వాడుకోమంటే మనల్ని ఎలా వాడుకోవాలో ఆయనకు తెలుసు. ప్రార్థన ద్వారా వాడుకుంటాడు, లేకపోతే ఇలాగ లోకంలో దీవించి ఎలా వాడుకుంటాడో, లేదంటే అనేక మందికి సువార్త చెప్పి ఆయన వైపుకు తిప్పడం, వీటన్నిటికన్నా అవి శ్రేష్టం, దీనికన్నా అది శ్రేష్టం. ఇప్పుడు చర్చిలు కట్టానంటే సరైన ఇది లేకుండా రేపు ఆయన ఇదిగో వస్తున్నాను, నీ జీతం నా దగ్గర ఉందని ఆయన వచ్చి నుంచినప్పుడు ప్రభువా నా జీతం అంటే, చర్చిలు కట్టాను నా జీతం అంటే ఆయన ఎత్తాడో అక్రమం చేయవాడో నువ్వెవరో నాకు తెలియదు అంటాడో తెలియదు. ఎందుకంటే ఆయన త్రాసులో తోస్తాడు కదా, ఆయన త్రాసులో తూచినప్పుడు తేలిపోకుండా ఉండాలి. నేను అనుకునేవాడిని ఆయన త్రాసులో తోస్తాడని చూశాను, కానీ ఆయన మెనిమెనటికల్ ఉపవారిస్ అంటాడని కూడా తెలుసు. కానీ ఆయన త్రాసులో ఓ పక్క నేను చేసిన మంచి, ఓ పక్క నేను చేసిన చెడు పెట్టి తోస్తాడేమో, కాబట్టి చెడు కన్నా మంచి కొంచెం ఎక్కువ చేస్తే తూగుద్దేమో అన్నట్టుగా. కానీ దేవుళ్ళో పెరిగే కొద్దీ అర్థమైంది ఏంటంటే, ఆయన నాకు చేసిన ఉపకారాలు, నా కోసం ఆయన చూపించిన ప్రేమ ఆయన పక్కన పెడితే, ఈ పక్కన మనం ఏం పెట్టాలి తూగటానికి? సరైన మనసుతో చేసినవి అయితేనే తూగుతాయి. ఆయన రక్షణ పక్కన పెడితే ఇటు పక్కన అసలు పెట్టడానికి ఏమీ ఉండదని కాదు, మన దగ్గర కూడా ఒకటి ఉంది. ఆయన రక్షణ ఓ పక్కన ఉంచితే అది తూకటానికి మన దగ్గర ఒకటి ఉంది. ఏంటో తెలుసా? విరిగి నలిగిన హృదయం, దీన మనస్సు. అది పెడితే మాత్రం తూగుద్ది. ఆ విరిగి నలిగిన హృదయంతో ఆయన పని చేస్తా వెళ్తే ఆయన జీతం ఇచ్చేస్తాడు. అది నా పోరాటం. ఆయన జీతం నేను తీసుకోవాలి. ఆయన త్వరగా వస్తానన్న దేవుడు తప్పకుండా వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన జీతం తీసుకునే స్థితిలో నేను ఉండాలి. దానికోసమే అనుదినం ప్రార్థన, అనుదినం ఆరాధన. మరి ఇన్ని చెప్పి నేను వేరే కొన్ని కూడా చెప్పాల్సి ఉంటుంది. మరి ఎప్పుడు భక్తిలో ఎంత బలంగా ఇలాగే వెళ్ళిపోయానా? లేదు. నేను కూడా అప్పుడప్పుడు తొట్టి వెళ్ళిపోయాను, అప్పుడప్పుడు పడిపోయాను, మళ్ళీ లేపబడ్డాను. సంఘంలో కొంతమందితోటి అసమాధానం వచ్చినప్పుడు తొట్టిల్లాను. తొట్టిల్లి మాకు సేవలు 3 చోట్ల పరిచయం ఉంది కాబట్టి
ఒక 6-7 నెలల పాటు ఇక్కడికి వెళ్ళకుండా ఇంకో చర్చి మొదట ఆరాధనకి వెళ్ళేవాడిని. కానీ సంఘంతో సమాధానం లేకుండా దేవుడి మీద గురి కూడా పూర్తిగా కుదరలా. దానికన్నా ప్రమాదకరమైంది ఒకసారి పూర్తిగా తొట్టిల్లింది ఒకటి ఉంది. అది ఈ వెలగలేరు చర్చి నిర్మాణం జరుగుతూ ఉండగా ఒక ఆలోచనలు వచ్చాయి అన్నమాట. ఎందుకని ఇప్పుడు 20-25 లక్షలు ఖర్చు పెట్టి ఈ చర్చి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం, ఇవన్నీ అవసరమా? చక్కగా ఈ 25 లక్షలు తీసుకుని మా ఆవిడ్ని మా అబ్బాయిని అమ్మని తీసుకుని యూరప్ ట్రిప్ వెళ్ళిపోతే, వెనిస్ వెళ్ళిపోతే చక్కగా వాటరు పడవలు, అంటే అక్కడ సిటీలో రోడ్లకు మళ్ళీ నీళ్ళు ఉంటాయి అన్నమాట, పడవల్లో తిరుగుతూ ఉంటారు సిటీలో, అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా అని తర్వాత ఆలోచిస్తే దానికి కారణం ఏంటో తెలుసా? సేవకునితో సమాధానం పోయింది. సేవకునితో సమాధానం పోతే దేవుడితో కూడా సమాధానం పోయినట్టే. అది పోతే ఏమవుతుందంటే ఈ సాతానుగాడి ఆలోచనలు వస్తూ ఉంటాయి. మళ్ళీ దేవుళ్ళు బలపడ్డప్పుడు అప్పుడు నా అంతరాత్మ నాకు చెప్పింది, దేవుడిచ్చిన నా ఆత్మ నాకు చెప్తుంది, ఒరే వెనిసులో నీళ్ళు ఉంటాయి, పడవలు ఉంటాయి, కానీ బంగారు వీధులు ఉండవరా అని. హల్లెలూయా. మనకు దేవుడు ఇస్తానన్నది ఏంటి? బంగారు వీధులు గల పట్టణం. దాన్ని వదిలేసి అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి మనసు ఆరాటపడింది దీన్ని చేయకుండా. దానికి కారణం సేవకునితో అసమాధానం. సేవకునితో అసమాధానం ఎందుకు వస్తుందో మీ అందరికీ తెలుసు. హెచ్చరించినప్పుడు వస్తుంది. హెచ్చరిక తీసుకోవడం చాలా కష్టం. అత్త తిట్టినందుకు కానీ తోడుకోవడం నవ్వినందుకు బాగా కోపం వద్దంట. ఓ రోజు నాకు అదే జరిగింది. ఆయన యథేచ్ఛగా మామూలుగా చెప్తుంటే అదేదో నాకే ఊర్తిస్తున్నట్టుగా అందరూ ఇలా చూస్తున్నారు నాకేసి, చుట్టూ కూర్చున్న వాళ్ళు. ఇప్పుడు నాకు బాధ అనిపించింది. ఏంటి నాలో ఏమన్నా తేడా కనిపిస్తే ఇంట్లోకి పిలిచి 2 కొడితే మాత్రం నేను కాదన్నా, వీళ్ళందరి మధ్యలో నా పరుగు తీసేస్తున్నాడు, అందరూ నాకేసి చూస్తున్నారు. ధనంతో అంటే యెహోవాను ఆశీర్వదించబడటం, యెహోవాను ధనవంతులు అవ్వటం ఆశీర్వాదం కాదని చెప్పి మొదలుపెట్టి చెప్తున్నారనమాట. అయితే అక్కడ కూడా నా భాగ్యం ఏంటంటే ఏ రోజు ప్రార్థన మానలా బైబిల్ చదవటం మానలా, ఏ రోజు ప్రార్థన మానలా బైబిల్ చదవటం మానలా. అందుకే మళ్ళీ దేవుడు నన్ను నిలబెట్టడానికి అవకాశం అన్నమాట అండి. దేవుని వాక్యమే పట్టుకుంది. దాంట్లో కూడా యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, చదువుతాను, తీయండి. ఎందుకంటే ఇది మన ఆత్మీయ జీవితానికి చాలా ఉపయోగపడేది. నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలులకు కావలివానిగా నియమించి ఉన్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారికి హెచ్చరిక చేయవలను. చాలమ్మ, తర్వాత చదవద్దు. అది సేవకులకి ఆ రోజు ఇశ్రాయేలుకి ప్రవక్తగా నియమించబడిన యెహెజ్కేలుకి దేవుడు చెప్పిన మాట, ఈరోజు ఆయన సేవ చేస్తున్న వాళ్ళకి దేవుడు ఇచ్చిన పని, ఆయన ఇచ్చిన డ్యూటీ అది. ఆయన నోటి మాటను వీళ్ళని ఆయనకు ప్రతిగా వీళ్ళు హెచ్చరించాలి. మరి దానికి మనం కోపం తెచ్చుకున్నాం అనుకో, నాకు మళ్ళీ అయిపోద్ది. నేను ఆల్మోస్ట్ పడిపోయినంత పని అయింది. ఇంకా కొంచెం అంటే కాలు జారే ప్లేస్ దాకా వెళ్ళా. ఆ దయాళుడు నన్ను పట్టుకున్నాడు కాబట్టి మళ్ళీ నిలబడ్డా. పట్టుకోవడానికి కారణం ఏంటంటే దేవుని విడిచిపెట్టలా. అయితే సేవకునితో సమాధానం లేకపోయినా దేవుడితో సమాధానం ఉండొచ్చు అనుకుంటే చాలా పిచ్చి పని. అక్కడే తప్పిపోయింది మనం. ఇదేదో మీ పాస్టర్ గారు ఏదో నన్ను పిలిచి చెప్పిస్తున్నాడు అనుకోమాకనమ్మా. మనం ఒక పార్టీ. నేను ఆళ్ళ మనిషిని కాదు, నేను సేవకుని కాదు, నేను విశ్వాసినే. ఇది మన మేలు కోసం ఉపయోగపడుతుందని చెప్పాలనిపించి చెప్తున్నా. ఆయన చాలా చోట్ల సేవకులకి అంత ప్రాధాన్యం ఇచ్చి బైబిల్లో మాట్లాడాడు. మరి దాన్ని మనం గమనించుకోవాలి. హెచ్చరించినంత మాత్రాన మనకు కోపం తెచ్చుకోకుండా, ఒకవేళ ఏమన్నా ఇబ్బంది అనిపించినా దేవుడిని వదిలిపెట్టకుండా ఉంటే దేవుడు దానికి సమాధానం తప్పకుండా ఇస్తాడు ఏదో ఒక రోజు. అది ఎందుకు జరిగింది అన్నది తప్పకుండా మనం గ్రహించుకుని మళ్ళీ మనం ఆత్మీయ జీవితంలో మనం బలపడతాం, దేవుళ్ళో ముందుకు సాగుతాం. మరి అభిషిక్తులు మాట్లాడతారు, దేవుని మాట వినాలని నాకు ఆశగా ఉంది కాబట్టి ఈ సాక్ష్యాన్ని ఎంతటితో ముగిస్తాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.